సరే, వాక్యంలోకి వెళ్దాము. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. ఇక్కడ ఏముందంటే యోహాను సువార్తలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, హల్లెలూయా కదా, నేనే మార్గమును సత్యమును జీవమును అయి ఉన్నాను అంటాడు. నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా అంటే దీనికి అర్థమైందంటే ఆయన ద్వారానే తప్ప మనము ఆ పరలోక రాజ్యము వెళ్ళలేము, ఆ నిత్య జీవము వెళ్ళలేము. ఎందుకంటే ఆయన జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా ఆయన జీవం కలిగిన దేవుడు కనుక ఆయన మన కొరకు ఆయన ఈ లోకంలో నరుడిగా జన్మించి మన కొరకు ఆయన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టిండు. ఆయన జీవమే మనలో ఉందంట. హల్లెలూయా మనలో ఉన్న జీవం ఎవరిదంట? అందుకే ఒక పాట ఉంది, నా జీవము నీలో దాచి ఉంచావు. హల్లెలూయా హల్లెలూయా. మన జీవం ఎవరిలో ఉంది? మన జీవం ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో ఉంది. హల్లెలూయా కదా. ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉంది, మన జీవము ఆయనలో ఉంది. కాబట్టి ఈ లోకంలో కొన్ని మనల్ని వెంబడిస్తూ ఉంటాయి కదా, కొన్ని బలహీనతలు మనల్ని శోధిస్తున్నప్పుడు మనం ఎట్లుండాలంట? యోహాను సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ ఒక స్త్రీని చూస్తూ ఉన్నాము. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలు సంచరిస్తున్నప్పుడు సమరయ పట్టణంకి వచ్చినప్పుడు అక్కడ ఒక స్త్రీని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏమనంటే చూసి ఆమె ఎవరంట? సమరయురాలు కదా. ఆమె ఆ స్త్రీ కదా, ఆమెకు దాహము కొరకు వస్తూ ఉంది. ఆ ఒక బావి దగ్గరికి వస్తూ ఉందంట. ఆ బావి దగ్గరికి ఎందుకు వస్తారు? మామూలుగా నీళ్లు చేదుకోవడానికి, దాహము తీర్చుకోవడానికి. ఎవరికైతే దాహం ఉందో వాళ్ళు ఎందుకు వెతుకుతూ ఉంటారు? నీటి కొరకు వెతుకుతూ ఉంటారు కదా. మరి ఈ స్త్రీ కూడా ఆమెకు ఒక దాహం ఉంది కదా, ఆమె నీళ్లు ఆ కడవ తీసుకొని ఆ బావి దగ్గరకు వస్తూ ఉంది నీళ్లు చేదుకోవడానికి కదా. మరి ఇది వీళ్ళు మాత్రము అది యూదులది బావి, యాకోబు తవ్వించిన బావి. కానీ ఈమె మాత్రము సమరయురాలు. ఈమె ఎవరు? సమరయురాలు కదా, అంటరాని వాళ్ళు. కాబట్టి ఆ స్త్రీ ఆ బావిని ముట్టుకోకూడదు. ఆ స్త్రీ ఏం చేయాలి? ఆ బావిని ముట్టుకోదు, కానీ ఆమె దాహం తీర్చబడాలి. అందుకని మధ్యాహ్న టైంలో ఎవరైనా వచ్చి నీళ్లు చేదుకుంటప్పుడు ఆమె దూరంగా నిలబడి వాళ్ళు ఇచ్చిన నీళ్ళను తీసుకొని తను వెళ్ళేది ఎప్పుడు కూడా. అయితే ఆ రోజు కూడా మధ్యాహ్న టైంలో ఆ బావి దగ్గరికి ఆమె కడవ తీసుకొని వచ్చిందంట. హల్లెలూయా. వచ్చేటప్పటికి మరి యేసుప్రభు కూడా అక్కడికి వచ్చిండు. ఎవరు వచ్చిరంట కదా? యేసుప్రభు కూడా అక్కడికి వచ్చి అడుగుతూ ఉన్నాడు. ఆమెను ఏమడుగుతా ఉన్నాడు చూడండి. ఇక్కడ పైన 7వ వచనంలో అంటుండు, నాకు దాహంనకిమ్మని ఆమెను అడిగాను. హల్లెలూయా. ఎవరిని అడుగుతూ ఉన్నారు? యేసుప్రభు ఆ స్త్రీని అడుగుతూ ఉన్నాడు. ఏమనంటే నాకు దాహమునకు ఇమ్ము, నాకు దాహమునకు ఇమ్ము. ఈమె ఎందుకు వచ్చింది అక్కడికి? తను కూడా దాహం తీర్చుకోవడానికి, నీళ్లు చేదుకోవడానికి, నీళ్లు తీసుకెళ్ళడానికి వచ్చింది. కానీ ఎవరు అడుగుతూ ఉన్నారు? యేసుప్రభు అడుగుతూ ఉన్నాడు కదా. ఆయన చూడ్డానికి చాలా అందంగా ఉండంట. ఆయన యూదుడు కదా, ఆయన సర్వోన్నతమైన దేవుడు కనుక చాలా అందంగా ఆయనను చూడగానే గుర్తుపట్టేసింది ఈయన యూదుడని. హల్లెలూయా. చూడండి, ఆ మాట ఆయన అనగానే ఆమె ఏమంటా ఉంది? నీవు యూదుడవై ఉన్నావు కదా కదా, నేను ఈ నీళ్ళని నీకెట్లా ఇస్తాను అని చెప్తా ఉంది కదా. అన్నప్పుడు ఆయన అంటాడు తెలుసా? అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకోటకు ఏమీ లేదే, ఆ జీవజలము ఎలాగ దొరుకును కదా. అప్పుడు ఆ స్త్రీ అడిగినది, యేసుప్రభు అడిగినప్పుడు ఏం చెప్తా ఉందంటే, అయ్యా ఈ బావిలో కదా నీళ్ళు చేదుకోవడానికి వచ్చినా నాకు బావి ముట్టుకునే అర్హత లేదు కదా, మీరైతే యూదులు కదా, మీరు ఇచ్చే నీళ్ళని మేము తీసుకోవడానికి వచ్చినా అని చెప్పినప్పుడు అప్పుడు యేసుప్రభు అంటాడు తెలుసా? అవునా, సరే నేను నీళ్ళు ఇవ్వాలంటే ఏం తీసుకురమ్మంటాడు? మీ పెనిమిటిని తీసుకొని రా అంటాడు కదా. పెనిమిటిని తీసుకొని రమ్మంటే ఆమెకు పెనిమిటి ఉన్నాడా? లేడా? హల్లెలూయా కదా. ఆమె పెనిమిటి తీసుకురమ్మని ఆమె ఆలోచనలో పడిపోతుంది కదా, ఎట్లా తీసుకురావాలని చెప్పి. చూడండి, యేసుప్రభుకు మరుగైనది ఏమీ లేదు కదా. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నాకు ఏం తీసుకురావాలనో అర్థం కాదు, లేడు అని చెప్పినప్పుడు ఆయన అంటాడు, యేసుప్రభు అంటాడు, అమ్మ ఇప్పుడు ఉన్నవాడు 5వ వాడు కాదా అంటాడు
ఏమంటాడు? ఇప్పుడున్నవాడు ఐదో కాడు కాదా అని చెప్పగానే ఆమె రహస్య పాపమంతా మరి బయట పెట్టినందుకు ఆమె ఏమంటుందంటే, అయ్యా నీవెవరివో కాదు కదా, నువ్వు ఆ మెస్సయ్యవే అని చెప్పేసి ఏం చేస్తుంది ఆమె? అప్పుడు ఆమె పాపంలో ఒప్పుకుంటుంది. హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు ఇయ్యలేవు కదా, నేను నీళ్ళు ఇస్తా, నేను ఇచ్చి నీళ్ళు తాగితే నువ్వు ఎప్పుడు కూడా దప్పిగా ఉండదు నీకు అని చెప్తా ఉంటాడు. హల్లెలూయా కదా. ఎప్పుడు దప్పిక ఉండదని చెప్పినప్పుడు ఆమెకు సంతోషం అనిపించింది. ఎందుకంటే ప్రతిదినము ఈ ప్రయాసం అంతా ఎందుకు అని చెప్పి ఆమె ఆలోచన చేసుకొని, సరే అయ్యా మీరిచ్చే నీళ్ళు నాకు కావాలి అని చెప్తా ఉంటుంది కదా. అప్పుడు అంటాడు తెలుసా, 14వ వచనంలో, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొను, నేను ఇచ్చి నీళ్లు తాగువాడు ఎప్పుడు దప్పిగొనడు, నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవమునకై బావిలో ఊరడి నీటి బుగ్గలాగుండును ఆమెతో చెప్పాను. హల్లెలూయా కదా. నేను ఇచ్చిన నీళ్ళు ఎట్లుంటాయంట? ఊరడి, బావిలో ఊరడి నీటి బుగ్గలాగుంటాయి. నీటి బుగ్గ ఎప్పుడైనా ఆగిపోతుందా? అది ఎప్పుడు ఊరుతూనే ఉంటుందంట కదా. ఆ బావిలలో మామూలుగా వస్తూ ఉంటాయి నీటి బుగ్గలు, అవి ఎప్పుడు ఆ నీటి ఊట ఉంటూనే ఉంటుంది. ఇంకా అది ఎన్ని ఎకరాలు పొలము పండించినా మరి ఎంత నీళ్లు వాడుకున్నా కూడా అక్కడ తగ్గేదే ఉండదంట. హల్లెలూయా. చూడండి, నేను ఇచ్చి నీళ్ళు, ఆ నీటి బుగ్గ నా దగ్గర ఉంది అని చెప్తా ఉంటాడు ఆయన. హల్లెలూయా కదా. మీరు ఎప్పుడు కూడా ఆ నీరు తాగినప్పుడు మరి దాహం మళ్ళీ కలగదని చెప్తా ఉంటాడు. ఎందుకంటే ఆ నీటి బుగ్గలో ఏముందంట? జీవం ఉంది. హల్లెలూయా. ఆ జీవం గలది అంటా ఉండు. ఇక్కడ ఏమంటా ఉండు? నిత్య జీవమునకై దానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె ఆ బావి దగ్గరికి ఎందుకు వచ్చింది? మామూలు నీళ్ళ కొరకు వచ్చింది కదా. శరీర సంబంధమైన దాహం తీర్చుకునే ఆ నీళ్ళ కొరకు ఆమె వచ్చింది. కానీ ఇక్కడ ఈయనేమంటా ఉండు? జీవజలమును ఇస్తా అంటుండు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ జీవజలమును ఇచ్చినప్పుడు ఇంకా ఎప్పుడు నీకు ఇంకా దాహం కలగదు, ఇంకా నీకు ఎప్పుడు కూడా నువ్వు నీళ్ళ కొరకు పరిగెత్తనవసరం లేదు అని చెప్పినప్పుడు ఆమెకి చాలా సంతోషం అనిపించిందంట. హల్లెలూయా. హల్లెలూయా కదా. తర్వాత ఆమె రహస్య పాపం బయటపెట్టిండు. నీకు భర్తను తీసుకురానప్పుడు మరి 5గురు అనేది యేసుప్రభు చెప్పినప్పుడు ఆమె అంటది, ఈ వ్యక్తి ఎవరో కాదు, ఈయన ఎవరు? మెస్సయ్య. హల్లెలూయా. చూడండి, మనకు కూడా ఈ లోకంలో రకరకాల పాపములతో బలహీనతలతో మరి మనం ఉన్నప్పుడు ప్రభు మనకు నిత్య జీవానికి వెళ్ళడానికి మనల్ని పిలిచిండు. హల్లెలూయా. ప్రభు ఎందుకు పిలిచిండు మనల్ని? నిత్య జీవము కొరకే కదా. మామూలుగా అనుకుంటా ఉంటాం మనం ఈ లోక సంబంధమైన శ్రమలు, ఈ లోక సంబంధమైన అప్పులు, ఈ లోక సంబంధమైన బలహీనతలు, ఈ లోక సంబంధమైన వాటి కొరకే మనం వెతుకుతూ ఉంటాం ఎప్పుడే కానీ ప్రభువు ఏమంటా ఉండంటే నిత్య జీవమునకు వెళ్ళడానికి మనల్ని పిలిచిండంట. హల్లెలూయా. మనము నశించిపోకుండా ఆ నిత్య జీవంలో వెళ్ళడానికి ప్రభు మనల్ని పిలిచిండు కదా. ఇంకొక మాట చూసుకుందాం. 7వ అధ్యాయంలో 38వ వచనంలో, విశ్వాసముంచువాడు లేఖనము చెప్పినాడు. హల్లెలూయా. చూడండి, ఎవరైతే దేవుని యందు విశ్వాసం పెడతారో మరి వాళ్ళ కడుపులోంచి ఏమొస్తాయంట? జీవ జలము. ఏమొస్తుందంట? జీవ జలము. హల్లెలూయా కదా. మరి ఈరోజు మనలోంచి ఏం రావాలంట? జీవ జలపు ఊటలు ఉన్నాయంట మనలోంచి. ఎక్కడి నుంచి రావాలంట? కడుపులోంచి రావాలంట కదా. కడుపులోంచి ఎట్లా వస్తాయి? కడుపులోంచి ఎట్లా వస్తాయి? హల్లెలూయా. మనం మాట్లాడే మాటల్లో జీవము కలిగినవి ఉండాలంట. ఒక మాట ద్వారా ఒక మనిషిని బ్రతికించగలుగుతామంట. మన మాట ద్వారా ఒక మనిషిని చంపగలుగుతామంట. హల్లెలూయా కదా. అందరూ చాలామంది అంటారు మాటలతోనే చంపేస్తారని. కొందరు చూపులతో చంపేస్తారు, కొందరు మాటలతోనే చంపేస్తూ ఉంటారు. హల్లెలూయా. కానీ మనలో ఏముందంట? జీవజలపు ఊట. జీవజలపు ఊట. ఆ బుగ్గలు మనలోంచి రావాలి, మన కడుపులోంచి రావాలి. మనలో ఏదైతే ఉందో అది నోటి ద్వారా బయటకు వస్తూ ఉంటుంది కదా. మనం ఏదైతే కడుపులో మనం ఊహిస్తూ ఉంటామో, ధ్యానిస్తూ ఉంటామో అదే మనం నోటికి వస్తూ ఉంటుంది. చూడండి. హల్లెలూయా. అందుకే తాగుబోతులు ఏం చేస్తూ ఉంటారు? సత్యమే వలుకుతారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళ కడుపులో ఏముంది కదా. వాళ్ళు ఏ మత్తులో ఉండరు? ఏ మత్తులో ఉండరు? తాగుడనే మత్తులో ఉండరు కాబట్టి అన్ని సత్యాలే వలుకుతారు వాళ్ళు. వాళ్ళ దగ్గర అసత్యాలు ఉంటాయా? మత్తు దిగినాక వేరే వస్తాయి మళ్ళీ. అప్పుడు ప్రేమ ఎక్కువైపోతూ ఉంటుంది, నిజాలు వస్తాయి, అన్ని నిజాలే వస్తాయి కదా. మళ్ళా మత్తు దిగినాక నేను అట్లా అనలేదు కదా అంటూ ఉంటారు. చూడండి,
కానీ ఏముందంటే వాళ్ళ కడుపులో నిజం ఉంది, ఒక సత్యం అనేది దాగి ఉంది. ఆ సత్యమే వాళ్ళని జీవంలోకి నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా కదా. మన మాటల్లో ఏముండాలంట? జీవం ఉండాలి కదా. ఆ జీవం గల దేవుని నామంలో మనం ఉన్నాం కనుక మన మాటల్లో జీవము, మన ప్రవర్తనలో మరి యథార్థత కలిగి ఉన్నప్పుడు దేవుని నామానికి మరి మహిమకరంగా మనం నిలబడతా ఉంటాం. హల్లెలూయా హల్లెలూయా. మన కడుపులో ఏమున్నాయంట? జీవ జల ఊటలు, బుగ్గలు. హల్లెలూయా. ఆ జీవజల దారలు నీలోంచి రావాలి. నీ మాటల్లో జీవం ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. చూడండి, మరి సామెతల గ్రంథంలో చెప్తూ ఉంటాడు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అంటాడు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుణ్ణి కనుగొంటూ ఉంటామో, మనం ఎప్పుడైతే యేసు ప్రభువును వెంబడిస్తూ ఉంటామో, ఎప్పుడైతే మన శ్రమలలో దేవుణ్ణి మనం వెతకాలంట కదా, ఎప్పుడైతే వెతుకుతామో మనకు జీవం కలుగుతూ ఉంటుంది కదా. చూడండి, మరి మార్తా మరియా, లాజరు చనిపోయినాక ఆమె వాళ్ళు ఎవరిని దగ్గరికి వచ్చిర్రు? యేసు ప్రభు దగ్గరికి వచ్చిండ్రు. ఎవరి దగ్గరికి వచ్చిండ్రు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా తమ్ముడు చనిపోయిండు కదా, మరి ఆయన రావడానికి లేట్ అయిపోయింది కదా, ఆయన రాకముందే మరి ఆయన చనిపోయిండు, ఆ సమాధిలో కూడా పెట్టబడడం జరిగింది కదా. ఆ సమాధిలో పెట్టి 3 దినములు అయింది. 3 దినములు అయినాక అప్పుడు యేసు ప్రభు వచ్చిండు. వెంటనే రాలే. ఎప్పుడు వచ్చిండు ఆయన? అయిపోయినాక వచ్చిండా లేదా కదా? ముందు ప్రాణం ఉండగానే చెప్తే అయిపోయినాక వచ్చిండు. వచ్చినాక అంటాడు, అయ్యా అంతా అయిపోయింది కదా, నా తమ్ముడు లేడు, చనిపోయిండు, ఇంకా ఆయన లేవడని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు కదా. మరి యేసుప్రభు ఎవరంట? జీవం ఇచ్చేవాడు కదా. నువ్వు నమ్మిన వాళ్ళని దేవుని కార్యం నువ్వు చూస్తావని చెప్పిండు. మరి ఆ రాయిని తొర్లించమని చెప్తా ఉండు. హల్లెలూయా. రాయిని తొర్లించమన్నప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా? అయ్యా మరి 3 దినములు అయింది, ఏముంటుంది అక్కడ? అంతా ఏమవుతుంది? బాడీ అంత స్మెల్ వస్తూ ఉంటుంది. 3 దినముల తర్వాత మీరు వచ్చిండ్రు, అయ్యా ముందు వస్తే బాగుండేది, నా తమ్ముడు బ్రతుకునేమో. చూడండి, వాళ్ళు ఏం చూస్తూ ఉన్నారు? ఈ లోక సంబంధమైన ఆలోచన కలిగే ఉన్నారు ఇంకా కదా. ఆయన ఎవరో వాళ్ళని ఇంకా ఆయనను గుర్తించలేదు కదా. యేసుప్రభు ఆయన పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్తా ఉన్నాడు. అప్పుడు అంటాడు తెలుసా, రాయి తొర్లించమనగానే ఎప్పుడైతే యేసుప్రభు ఆ రాయి తొర్లించినాక లాజరు బయటికి రా అన్నప్పుడు ఏమైందంట? అక్కడ లాజరు బయటకు వచ్చిండా లేదా? ఆ ప్రేత వస్త్రములన్నీ కూడా తీసేసుకొని ఆయన మంచిగా బయటికి సజీవుడై వచ్చిండంట. హల్లెలూయా కదా. ఆయన మాటలోంచి ఆ జీవము ఆయనలోకి పోయి అక్కడ ఏం కలిగిందంట? సజీవుడయ్యిండు. హల్లెలూయా. ఆ జీవం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో కదా, వెంటనే ఆయన సజీవుడై తిరిగి మరి యేసు ప్రభు ఆ స్వరం విని లేచొచ్చిండంట. చూడండి, అందుకే మనం కూడా ఈ లోక సంబంధమైన ఆ మరియా ఆమె ఏం చేసిందంటే, అయ్యా ఇక్కడంతా వాసన వస్తుంది, 3 దినములు అయింది, చనిపోయింది అని చెప్తా ఉంది. కానీ యేసుప్రభు ఎవరికైనా, మృతులకు కూడా ఆయన దేవుడే, సజీవులకు దేవుడే కదా, ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏమీయో లేదు. ఆయన జీవం వెళ్ళగానే వెంటనే ఆయన లేచిండు, మరి నడవగలిగిండు. హల్లెలూయా. చూడండి, అందుకే మరి ఎవరైతే మరి ఆయనని కనుగొంటారో ఆయన జీవమును కనుగొన్నట్టు మనం కూడా ఎవరిని కనుక్కోవడానికి వచ్చినాం ఇక్కడికి? యేసుక్రీస్తు ప్రభుని, ఆ తండ్రి మహిమను మనం చూడడానికి వచ్చినాం, ఆయన జీవమును మనం కనుక్కోవడానికి వచ్చినాం. హల్లెలూయా కదా. ఆయన వాక్యమును మనము భుజించినప్పుడు అది జీవాహారం అంట. మనకి వాక్యం ఏంటిదంట? జీవాహారము. ప్రతి ఆదివారం కూడా ఆయన వాక్యమును మనం భుజించడానికి, మరి ఆ నిత్య జీవం మనం వెళ్ళడానికి ఆయన సిద్ధపడతాం. అందుకే మార్గం ఆయనే. మన నిత్య జీవం వెళ్ళాలంటే కూడా మార్గం ఆయనే. అందుకే ప్రతి పరిశుద్ధ దినంలో ప్రభు సన్నిధిలో మనం ఆరాధించడానికి, ఆ నిత్య జీవం పొందడానికి, ఆయన మార్గంలో మనల్ని నడవడానికి, ఈ లోక సంబంధమైన శ్రమల నుంచి విడిపించడానికి, ప్రభుతో మనం ఉండడానికి ప్రతి ఆదివారం కూడా, ప్రతి నిత్యం కూడా ఆ జీవమైన వాక్యం మనం వినాలే, ధ్యానించాలంట. అందుకే అంటారు వాక్యము నిత్యము మనల్ని బ్రతికిస్తుందంట. హల్లెలూయా. వాక్యం ఏం చేస్తుందంట? బ్రతికిస్తుంది. అందుకే నిత్యము మనము ఆ తండ్రిని మనం వెంబడిస్తూ ఆ వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు మనం జీవాన్ని కనుగొన్నట్టు. మనం జీవం ఎక్కడ దొరుకుతుందని వెతకాలి
కదా. చాలామంది హాస్పిటల్లో ఎంతో ఖర్చు పెట్టి, మరి నిన్నటి దినం కూడా ఒక బ్రదర్ మన దగ్గరికి వస్తూ ఉండే, కుమార్ అని, మీకు ఎంతమంది చూసిండ్రో లేదో, ఒక బాబు కుమారాన్ని ఫిడ్స్ వస్తూ ఉండే అక్కడ కూర్చుంటూ ఉండే, తెలుసా మీకు? ఎంతమంది తెలుసు కదా. మరి ఆ బాబు మరి నిన్న సడన్గా మరి చనిపోవడం అయింది. ఎందుకంటే మరి తనకు ఫిడ్స్ వస్తూ ఉండే, మరి ఏమైందో హాస్పిటల్ తీసుకెళ్ళిరంట. మరి లోపల అవయవాలన్నీ ఖరాబ్ అయినాయి అని చెప్పారు డాక్టర్స్. మరి తన బాడీ మరి ట్రీట్మెంట్కు సహకరించలేదంట. మరి నిన్నటి దినం చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. యవ్వనస్తుడు, కనీసం ఒక 25-26 ఏళ్ళు ఉన్నాయో ఏమో. అదే వయసులో ఏమైంది, సాతాను శోధించింది. మన చర్చికి రాకముందు మరి బాగా తాగుతూ ఉండని చెప్తా ఉన్నారు కదా. మరి వాళ్ళ తల్లిదండ్రులు రాలే కానీ ఆ బాబు ఒక్కడే వచ్చేవాడు. ఆ ఫిడ్స్ రావడం కొంచెం తగ్గింది కదా. మళ్ళీ వాళ్ళు కూడా మరి వేరే దగ్గర కూడా తీసుకెళ్ళినట్ట, ఏదో ప్రయత్నాలన్నీ చేస్తూ ఉండ్రి కదా. చూడండి, ఆయన మరి ఎక్కడికి వెళ్ళిండు, రక్షణ లేదు. ఆ కుటుంబం అంతా సమస్యలు, అప్పులు, శోధనలు, సంతోషం లేదు, ఆరోగ్యం లేదు కదా. చూడండి, అలాంటి వాళ్ళు ఎంతోమంది మరి నశించిపోతూ ఉన్నారు. వాళ్ళ వయస్సు కాకముందే సాతాను ఏం చేస్తూ ఉంది, అనేక రకములైన పాపములకు బానిసలుగా చేసుకొని మరి లోకంలో నుంచి మరి తీసుకెళ్తూ ఉంది. ఎంత బాధాకరం కదా. అంత 25 సంవత్సరాల బిడ్డ మరి ఆ తల్లిదండ్రులకు ఎంత దుఃఖకరము కదా. లోక సంబంధమైన వాటికి బానిసలు ఎప్పుడూ కాకూడదు. నేను చెప్తూనే ఉంటా కదా, చాలా జాగ్రత్త. మేమైతే ఇక్కడ 40 రోజుల మెడిటేషన్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా యవ్వనస్తుల కొరకు, తాగే వాళ్ళ కొరకు. ఆ తాగుడు వల్ల లోపల అవయవాలన్నీ ఖరాబ్ అవుతూ ఉన్నాయి. వాళ్ళకు అర్థం కాదు, వాళ్ళొక మత్తులో ఉంటారు కాబట్టి వాళ్ళకు అర్థం కాదని చెప్పి మేము ప్రతిదినం ఇక్కడ మరి మెడిటేషన్ చేసి మొరపెడతా ఉన్నాం. దేవుడు ఎన్నో కార్యాలు, మరి చాలామంది కూడా బ్రదర్స్ మనం ప్రార్థన చేసిన దగ్గర మరి వాళ్ళు తాగడి నుంచి విడుదల పొంది చాలామంది మంచిగా అయిపోయినరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ లోక సంబంధమైన మత్తులలో ఉండకుండా, పాపంలో పడిపోకుండా, దేనికి బానిసలు కాకుండా మనం జీవమైన మార్గంలో మనం ఉన్నాం. ఆ జీవాన్ని మనం కనుగోవాలి. ఎక్కడ మనకు జీవం ఉంది, ఎక్కడ మనకు సమాధానం దొరుకుతుంది, ఎక్కడ మనకు శాంతి దొరుకుతుంది, ఎక్కడ నాకు విడుదల దొరుకుతుంది, ఎక్కడ మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్పి మనము ఆలోచించినట్టయితే మన ప్రభువు దగ్గర అది ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జీవము మనం కనుగోవాలంట. ఈ లోకంలో ఏం కనుగోవాలి, మనము జీవాన్ని కనుగొనుకోవాలి. ఎప్పుడైతే జీవాన్ని కనుగొంటామో మనము మరి శాంతిగా మనం ఈ లోకంలో ఉండగలుగుతాం. హల్లెలూయా. అపవాదం ఏం చేస్తూ ఉందంటే పడేస్తూ ఉంటుంది. ముఖ్యంగా యవ్వన బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. యవ్వనస్తులు ఏంటంటే అది ఆకర్షణలో పడిపోతూ ఉంటారు, తాగుడులో బానిసలుగా అయిపోతూ ఉంటారు కదా. ఫోన్లకు బానిసలుగా అవుతూ ఉంటారు. ఫోన్లు కూడా మంచివి కావు కదా. మరి 24 గంటలు ఫోన్లే, రాత్రి పగళ్ళు ఫోన్లే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ కొరకు మీ తల్లిదండ్రులు ఉన్నారు. సాతాను మిమ్మల్ని వాడుకున్నప్పుడు మీరు గమనించుకోవాలి, ఇది వ్యర్థమని తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లోక సంబంధమైన వాటి నుంచి మనం విడుదల పొందాలంటే యేసు ప్రభు దగ్గరనే మనకు అది సాధ్యమవుతుంది. ఇంకెక్కడి పోయినా అది సాధ్యంగా దాని నుంచి విడుదల పొందలేం. హల్లెలూయా. కాబట్టి మరి మనం ఏం చేయాలి, ఎవరిని కనుగోవాలంట, ఈ లోకంలో జీవము, నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనును ప్రభువు చెప్తా ఉన్నాడు కదా. మనం జీవమును కనుగోవాలి. చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూసుకుందాం. 2వ అధ్యాయంలో 13వ వచనంలో ఏముందా, ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, యెహోవా వాక్కు సెలవిస్తూ ఉంది. ఏమనంటే, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రభు ప్రేమతో చెప్తా ఉన్నాడు, నా జనులు అంటా ఉండు. ఎవరి జనులు అంట? మనం అందరము ఆయన జనులము, ఆయన బిడ్డలము, ఆయన స్వకీయ సంపాద్యమైన మన గురించి ప్రభువు చెప్తాడు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. హల్లెలూయా. ఏం చేస్తూ ఉన్నారంట? మనం ఏం చేస్తూ ఉన్నామంట? 2 నేరములు చేస్తూ ఉన్నారంట. ఒకటేందంటే జీవజల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు కదా. ఒకటేందంట? జీవజలపు ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు. ఎవరంట? యేసు ప్రభు జీవజలపు ఊట కదా. ఆ ఊటను విడిచిపెట్టినరు. ఆ ఊటను విడిచిపెడితే ఇంకా మిగతా జీవితం అంతా ఎట్లుంటుంది? ఎడారే, ఎండమాములే. ఇంకా ఎడారిలో నీళ్ళు ఉంటాయా కదా? ఊట లేకపోతే నీళ్ళు ఉంటాయా? కాబట్టి నీళ్ళున్న దగ్గర ఏముంటుంది?
మంచి సస్యశ్యామలం ఉంటుంది, పచ్చదనం ఉంటుంది కదా, మరి ఫలములు ఉంటాయి, ధాన్యం ఉంటుంది కదా, ఫలాలు ఉంటాయి, సమస్తము నీటి ఊట ఉంటేనే కదా అవి దొరుకుతూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఊట లేకపోతే వస్తాయి అవన్నీ. కాబట్టి ఏం చేస్తారంట జనములు? 2 నేరములు. ఒకటి ఏంటిదంట? జీవజలపు ఊట. మొదటిది ఏంటిదంట? జీవజలపు ఊటనే నన్ను విడిచి ఉన్నారు. ప్రభు చెప్తా ఉన్నాడు. ఎవరిని విడిచినరట? జీవజలపు ఊట. ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఆ జీవజలపు ఊటనైనా ప్రభువుని మీరు ఏదైనా మరి తను వెంబడించకుండా, తనని ఆరాధించకుండా, తనని కనుగొనకుండా ఉన్నారేమో, ఈ రోజు నుంచి దేవుణ్ణి అడగండి. జీవజలపు ఊటనైనా ఆయనను విడిచిపెట్టకుండా ఆయన మార్గంలో మీరు ఉండండి. ఆయన మార్గంలో, ఆయన సత్యంలో, ఆయన జీవంలో ఉన్నప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ జీవం మనకు రావాలంటే ఆ ఊట దగ్గరికి రావాలి మీరు. హల్లెలూయా. ఆ శక్తి మీకు రావాలంటే ఆ ఊట దగ్గరికి మీరు రావాలి కదా. మీరు బహుగా ఫలించాలంటే మీరు ఆ ఊట దగ్గరికి రావాలి కదా. మీరు అనేక మరి సమాధానం కలిగి ఉండాలంటే ఆ ఊట దగ్గరికి మీరు రావాలి. మీకు ఆరోగ్యం ఉండాలంటే ఆ ఊట దగ్గరికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఇంకొకటి ఏంటంటే అనగా తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిల్వని తొట్లను తొలిపించుకున్నారు కదా. ఒకటి జీవజల ఊట దగ్గరికి వస్తలేరని, ఇంకొకటి మీరు తొట్లను తొలిపించుకున్నారు. తొట్లు అంటే ఏంటి? నీళ్లు నిల్వ ఉంచుకోవడం ఉండేటివి కదా, నీళ్లు నిల్వ పోసుకునేది కదా. ఏంటిదంటారు అవి? తొట్లు కదా. ఇంతకుముందు ఉంటుండే అప్పుడు సిమెంటు తొట్లు ఇంత ఉంటా ఉండే. ఇప్పుడైతే అంత ట్యాంకులు కింద భూమిలో పెడతా ఉన్నారు, పైన కూడా కట్టుకుంటా ఉన్నారు. కాబట్టి అప్పుడు ఆ తొట్లు ఉండే, కానీ ప్రతి ఇంట్లో తొట్లు ఉన్నాయంట. నీళ్లు నిలవడానికి, నిల్వ ఉంచుకోవడానికి తొట్లు ఉన్నాయా లేవా కదా. ఇప్పుడు ట్యాంకర్, వాటర్ ట్యాంకు అదేదో చెప్తా ఉన్నారు, పైన పెడతా ఉన్నారు కదా. కానీ అప్పుడు చూడండి, ఆ తొట్లు ఏవి తొట్లు నిలబడినట? బద్దలైన తొట్లు అంటే పగిలిపోయిన తొట్లను తొలిపించుకుంటూ ఉంటారట. హల్లెలూయా. ఆ పగిలిపోయింది కూడా వాళ్ళకు తెలివి లేకుండా ఆ నీళ్లు తెచ్చి అందులోనే పోస్తూ ఉంటే కష్టపడి పోస్తూ ఉంటే ఏమవుతుంటాయి? వీళ్ళు కష్టపడుతూ ఉన్నారు, కానీ అవి ఎక్కడ పోస్తూ ఉన్నారు? మంచి తొట్టిలో పోయట్లేరు వాళ్ళు కదా. ఎక్కడ పోస్తూ ఉన్నారు? ఆ బద్దలైన తొట్టిలో వాళ్ళు పోస్తూ ఉన్నారు. అక్కడ నీళ్లు నిల్వ ఉండట్లేవు. వాళ్ళకు కావాల్సింది వాళ్ళకు తృప్తి దొరకట్లేదు కదా. ఎప్పుడైనా నిండే ఉంటుందా? అది నిండుతుందా? నిండినట్టు అనిపించదు. ఒకవేళ నిండినా మళ్ళీ దాని పని అది చేస్తూనే ఉంటుంది. చూడండి, మనిషి కూడా అదే విధమైన ఆలోచనలు కలిగి ఉన్నారు కదా. ప్రభు దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళ సొంత ఆలోచనలతోనే ఉంటా ఉన్నారు, ఆ సొంత జ్ఞానంతో ఉంటా ఉన్నారు కదా. సొంత తెలివితేటలు ఉపయోగిస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, కానీ వాళ్ళకు సమృద్ధి లేదు కదా. ఎక్కడ కూడా ఆ సంతోషం వాళ్ళకు లేదంట. హల్లెలూయా. చాలామంది జీవితాల్లో నేను ఒక్కొక్క ఇంటికి వెళ్ళి చూసినప్పుడు చెప్తా ఉంటారంటే, వాళ్ళ కష్టాలు చెప్పినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఇరుకులు, ఏదో ఇబ్బందులు, కష్టపడుతూ ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కష్టపడతారు, కానీ వాళ్ళకి సమాధానం ఉండదు కదా. వాళ్ళకు సమృద్ధి ఉండదు, సంతోషం ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పోస్తూ ఉన్నారు? వాళ్ళ దగ్గర ఏం తొట్టుంది? హల్లెలూయా. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి కదా. మీరు ఎండ్ల పోస్తూ ఉన్నారు, మీ కష్టార్జితం ఎక్కడ పెడతా ఉన్నారు కదా. మీరు ఆ దేవుని యొక్క మరి పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన చిత్తానుసారం జీవిస్తుండ్రా, ఆయన మార్గంలో ఉంటుండ్రా, ఆయన సత్యంలో ఉంటుండ్రా? మీరు ఒకసారి ప్రభు దగ్గర పరీక్షించుకోవాలంట. ప్రతి దినము మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే ప్రభు మన కొరకు ఆయన జీవాన్ని, ఆయన రక్తాన్ని, ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టిన ప్రభువుని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ప్రతినిత్యం కూడా మనకున్న సమస్యలు చూసి చింత చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ఉన్నాడు మన కొరకు, ఆయన రక్షించేవాడు, ఆయన జీవజలపు ఊట. ఆయన దగ్గరికి రావాలనేది మనము గమనించుకోవాలి. ప్రతిదినం మనము ఆయన నామాన్ని మనం మహిమపరుస్తూ ఉండాలి కదా. ఆయన వాక్యం విన్నప్పుడు అది వాక్యం ఎక్కడికి పోతుందంట కదా, విభజించినంత మట్టుకు ఎక్కడికి దూరుతుందంట? మూలుగులోకి పోతుందంట. హల్లెలూయా కదా. ప్రాణాత్మ కీళ్లను మూలుగులోకి చొచ్చుకొని పోతుందంట అది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత జీవం ఉందో చూడండి వాక్యంలో, ఎంత శక్తి ఉందో చూడండి వాక్యంలో. ఎందుకంటే వాక్యమే దేవుడు,
వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చిండు కనుక ఇప్పుడు మన మధ్య యేసు ప్రభునాడు. ఆ వాక్యం ఉందా? వాక్యం ఉంది. హల్లెలూయా కదా. ఆ వాక్యం మనలో ఉంది. ఆ వాక్యము జీవములోకి తీసుకెళ్తా ఉంది. ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు జీవజల ఊటలు నీలోంచి వస్తూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి నీ సమస్య గురించి నువ్వెప్పుడు భయపడకు. దేవుడు నీకు కృప చూపించడానికి ఆయన నిత్యుడగు తండ్రి నిత్యము నీతో నిన్ను చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. ఒంటరిగా ఉన్నవని బాధపడుతున్నవా? ప్రభు కృప నీకు తోడుగా ఉంది. ఆయన ఒంటరి వారిని ఏమంటా ఉండు? 1000 మందిగా చేస్తా అంటుండు. హల్లెలూయా. బలమైన జనాంగంగా నేను చేస్తా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ లాజర్ని, ఆ జీవము, ఆ మృతుడైన తనని లేపిన దేవుడు ఆ సజీవుడు. హల్లెలూయా. నువ్వు ఆయన దగ్గరికి ఎప్పుడైతే వస్తావో, మృతమైన ఏ సమస్య నిన్ను వెంబడిస్తుందా, మృతమైన ఏ ఆలోచన నిన్ను వెంబడిస్తుందా, ఆ ప్రభువులో జీవం ఉంది కనుక వెంటనే ఆ కార్యం నువ్వు చూడగలుగుతావంట. హల్లెలూయా. ఆ కార్యం చూడాలంటే మీరు ఏం చేయాలంట? ఏం చేయాలి? ఆ జీవాన్ని కనుగొనాలి. ఎక్కడ జీవం దొరుకుతుంది? ఆ ప్రభు దగ్గరనే మనకు ఆ నిత్య జీవం దొరుకుతుంది. ప్రభు మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకంలో అనేకమైన శ్రమలు పొందిండు, అనేకమైన నిందలకు గురి అయ్యిండు, ఎన్నో హింసలకు గురి అయ్యిండు. ఆయన ఎందుకు? నీకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన బలిగా అర్పించబడిండంట. హల్లెలూయా. ఈ సమరయ స్త్రీ ఒక దానికి బందీ అయి ఉండే, బానిస అయి ఉండే. ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పిండో, నీకు దాహంకు నేను ఇస్తున్నా, జీవజలం ఇస్తున్నా, ఇంకెప్పుడు నీకు దాహం కలగదన్నప్పుడు ఆమె ఏం చేసింది? ఆమె చేతిలో ఉన్న కుండను అక్కడ పగలగొట్టి ఆమె ఏం చేసిందంట? ఊర్లోకి వెళ్ళి పరిగెత్తి సువార్త ప్రకటించింది. ఎవరు? ఆ మెస్సయ్య వచ్చిండు. ఆయనే మెస్సయ్య. మనం ఆరాధించే దేవుడు వచ్చిండు. ఆయనే నేను చూసిన, నా పాపం నుంచి నన్ను విడుదల చేసిండు, నన్ను క్షమించేసిండు, నా పాపములు పోయినాయి, నేను ఆ బందీ అయి విడుదల వచ్చిన ఆ బందీ నుంచి అని చెప్పి ఆమె లోకంలోకి వెళ్ళి సువార్త చెప్పి అనేకులకు రక్షణ ఇచ్చిందంట. హల్లెలూయా. ఆ సమరయ పట్టణం అంతా క్రీస్తును వెంబడించింది, ఆ పరిశుద్ధాత్మను వెంబడించారంట. హల్లెలూయా. అందుకే ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించారంట. హల్లెలూయా. మీలో ఎవరి జీవం ఉందంట? ఎవరి జీవం ఉంది? ఆయన జీవం మీలో ఉన్నప్పుడు మీరు ఎట్లుండాలి? పలకాలి కదా. ఆయన నిత్యము మీకు ఏమేమి పెడుతుండు? ఆహారం పెడుతుండా లేదా? జీవాహారం పెట్టినప్పుడు మీరు ఏం చేయాలి? పలకాలి కదా. వాక్యమును పలకాలి కదా. దేవుని వాగ్దానములు పలకాలి. ఆ నిత్య జీవమును వెళ్ళబోయే మనకు కావలసిన ఆశీర్వాదములను మీరు పలకాలి. హల్లెలూయా కదా. మనం పరిశుద్ధాత్మలో ఎగరాలంట. ఆ నిత్య సంతోషంలో మనం ఉండబోతా ఉన్నాం. ఆ నిత్యం ఆయన రాకల్లో, రెండవ రాకల్లో మనం ఆ నిత్యము ఆయనలో ఆ సంతోషం చూడాలంటే మనం ఇక్కడ ఈ లోకంలో ఆ నిత్య సంతోషం మనము పొందుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట చూసుకుందాం. లాస్ట్ మాట, 2వ అధ్యాయము. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. హల్లెలూయా. శోధింపబడకుండా ఉండాలని ప్రభువు మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏంటంటే అపవాది మనల్ని శోధిస్తూ ఉంటుంది కదా. దేవుడు ఎక్కడైతే మనం దేవుని మార్గంలో వెళ్తూ ఉంటే అపవాది శోధిస్తూ ఉంటుంది. కానీ మనం చాలా జాగ్రత్త. కొద్ది దినములు శ్రమ ఉంటుంది, కొద్ది దినములు ఏముంటుందంట? శ్రమ కలుగుతుంది కదా. అయినప్పటికీ మీరు ఆ శ్రమలలో కూడా ఎట్లుండాలంట? మరణం వరకు నమ్మకంగా ఉండమో నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా కదా. మనం ఎప్పుడైతే మరణం వరకు నమ్మకంగా ఉంటామో ఆ జీవ కిరీటం ఉంది. హల్లెలూయా. ఆ నిత్య జీవంలో మనం ఉండాలంటే ఆ జీవ కిరీటం దేవుడు మనకి ఇస్తా అంటుండు. హల్లెలూయా. ఆ నిత్య జీవంలో మనం వెళ్ళడానికి ఆ జీవ కిరీటం కొన్ని యుగ యుగములు తరతరములు మనకు ఉండాలంటే ఈ లోకంలో కొన్ని శ్రమలు వస్తాయి. శ్రమలు రావనుందా? దేవుడు నమ్మినాక అన్ని సుఖాలు సంతోషాలు ఉంటాయా? ఏముంటాయి? శ్రమలు ఉంటాయి. కానీ ఎట్లుండాలి? మనము నమ్మకంగా ఉండాలి, పరిశుద్ధాత్మలో ఉండాలి, వాక్యంలో ఉండాలి. ఆ జీవమైన వాక్యం మనలో ఎప్పుడైతే ఉంటుందో మనం దాన్ని జయించగలుగుతామంట. అపవాది పెట్టే శోధనల నుంచి మనం విడుదల పొందగలుగుతూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఆ నిత్య జీవమును మనము కనుగొనుకోవాలి కదా. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొండు కదా. మీలోంచి ఏం రావాలంట? జీవజల
ఊట కదా. ఆ ఊట దగ్గరికి మనం రావాలి. ఆ వచ్చినప్పుడు ఆ జీవం మనలో వచ్చి మన మన కుటుంబాలలో సమాధానం ఉంటుంది, మన కుటుంబాలలో జీవం ఉంటుంది, మన కుటుంబాలలో సంతోషము విడుదల యేసునామమున కలుగుతుందంట. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మరి మీ కుటుంబ సమస్యలు ఏదున్నా సరే, మీరు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారో మీరు చింత చేయకండి. ఎందుకంటే జీవం గల దేవుడు మనకున్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీయో లేదంట కదా. ఇర్మియా గ్రంథంలో చెప్తా ఉంటాడు, నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అంటాడు. హల్లెలూయా. ఆయన ఎవరంట? సర్వశరీరులకు దేవుడు, సర్వశరీరులకు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీయో లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏమీయో లేదు. హల్లెలూయా, హల్లెలూయా కదా. మీ సమస్యల నుంచి ఆయన విడిపించడానికి, మీకున్న కట్లను బంధకాల నుంచి విడిపించడానికి ఆ నిత్యుడగు తండ్రి, ఆ జీవం కలిగిన దేవుడు, ఆ జీవాధిపతి అయిన తండ్రి మనకు తోడుగా ఉన్నాడంట. హల్లెలూయా. అందుకే చెప్తా ఉంటాడు యెషయా గ్రంథంలో మరి 7వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు, ఎందుకంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మరి ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇంకా బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. ఆ తండ్రి, ఆ బలవంతుడైన దేవుడు మనకున్నప్పుడు మనం భయపడడానికి వీల్లేదు. ఆయన జీవాన్ని మనం కనుగొంటా ఉన్నాం. ప్రతి ఆదివారం వచ్చి మీరు ఏం కనుక్కుంటా ఉన్నారంట? ఆయన జీవం తీసుకొని పోతా ఉన్నారు, ఆయన శక్తిని తీసుకొని పోవాలి. ఆ పరిశుద్ధాత్మను పొందుకోండి. ఎవరైతే పరిశుద్ధాత్మ లేదో ప్రతి ఒక్కరు అడగండి, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. మీరు ఏదైతే అడిగితే అది దేవుడు తప్పకుండా మార్గము సరళము చేస్తా అని చెప్తా ఉండు. కాబట్టి మనము నిత్య జీవానికి వెళ్ళవలసిన వారం. కాబట్టి ఆ జీవం మనలో ఉండాలి. మన పనులలో, మన మాటల్లో, మన ప్రవర్తనలో మరి యథార్థత, నమ్మకత్వము, జీవము ఉన్నప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఆ సత్యంలో మనం ఉండాలంట. ఎప్పుడో ఆ సత్యంలో, సైతాను అసత్యంలోకి మనం నడిపించాలని చూస్తుంది, కానీ మన ప్రభు అయితే మనకు రక్షకుడు తోడై ఉన్నాడు. ఆ మార్గంలో, సత్యంలో, జీవంలో నడిపించే దేవుడు మనకున్నప్పుడు మనం ఏ సమస్య కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఆ నిత్య జీవంలోకి. హల్లెలూయా. ఆ నిత్య జీవంలోకి వెళ్ళాలంటే నిత్యము ఆయన వాక్యమును ధ్యానిస్తూ ఉండాలి, ఆ నిత్యము ఆయనను ఆరాధిస్తూ ఉండాలంట. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నిత్యము దేవుని వాగ్దానములు మీ నోట ఉండును గాక. ఆ జీవమైన మాటలు ప్రతి ఒక్క కడుపులోంచి, నోటి నుండి దేవుడి నామంలో వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక.